పందలపాక గ్రామంలో 28వ తారీఖున వివాహిత కురుపూడి లలితేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతిపై సిఐ సుమంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసుల విచారణ ప్రకారం ఆమెను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది అని, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని, హత్య చేసిన వ్యక్తితో ఈ మేరకు ఉన్న సంబంధం వాళ్ల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసిందని జిల్లా ఎస్పీ నరసింహన్ సూచనల మేరకు డీఎస్పీ విద్యా ఆధ్వర్యంలో సిఐ సుమంత్, బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర వారి సిబ్బందితో కలిసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం తక్కువ సమయంలో ఈ హత్య చేసిన నిందితుని అరెస్టు చేయడం జరిగింది అని, ముద్దాయిని రిమాండ్కి పంపించినట్లు సిఐ సుమంత్ తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రవిచంద్ర పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మన బిక్కవోలు మండల పరిధిలో పందలపాకలో ఇది 28/1/25వ తేదీ రాత్రి, అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మనకి 29 తెల్లవారుజామున బిక్కవోలులోని వెలంపేటలో ఒక వివాహిత, ఆమె పేరు వచ్చి కురుపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత. ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గన్నీ బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాప్లో ఒక కంపెనీ అది. ఆ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో, అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవడంతో మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు ఆవిడ విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ ఈ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిలు కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్, గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఇంకెవరెవరు ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. సో వీళ్ళని తొందరగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాలతో సహా కోర్టులో పెట్టడం జరుగుతుంది.